హాయ్ దిస్ ఇస్ జీవి ఫ్రమ్ idlebrain.com. మనతో పాటు ఇప్పుడు ఫణీంద్ర నారిశెట్టి ఉన్నారు. ఆయన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ బ్యాక్ స్పేస్ మేడ్ విత్ iPhone 4S కదా. 4Sతో చేసేసి హీఈస్ క్రియేటెడ్ ఎ సెన్సేషన్ అమాంగ్ ద, అంటే 12 years బ్యాక్ వచ్చింది అది. నేను లేట్గా చూశాను, బట్ ఐఎమ్ థ్రిల్డ్ బేసికల్గా. అంటే ఇట్ ఈస్ బియాండ్ ద టైమ్ ఇన్ మై ఒపీనియన్. ఆ మూవీ యువర్ ఫస్ట్ ఫిల్మ్ కదా, మీరు ఎక్కడ వర్క్ చేయలేదు, యువర్ జస్ట్ ఆస్పైరింగ్. హౌ ఓల్డ్ వర్ యూ అట్ ద టైమ్? బ్యాక్ స్పేస్ అప్పుడు స్ట్రైట్ అవుట్ ఆఫ్ కాలేజ్ 21. ఓకే, సో మీరు మూవీస్లోకి రావాలనుకున్నప్పుడు తీసిందా? యా, రైట్. సో టెల్ మీ అబౌట్ యువర్, మీరు చదువుకున్నది ఎక్కడ చదివారు, మీకు ప్యాషన్ ఎలా డెవలప్ అయింది మూవీస్? చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు పెద్దగా టచ్ ఉండకపోయేది. ఐ ఓన్లీ యూస్ టు ఎంజాయ్ దమ్. బట్ ఎక్కడో 2005 నేను లాంగ్ టర్మ్ చేసేటప్పుడు ఐ వాజ్ ఎక్స్పోజర్ టు లార్జర్ సినిమా అనమాట. అండ్ అది చాలా వరకు తమిళ్ సినిమాలు తెలుగు సినిమాని బాగా డామినేట్ చేసే ఆ సినిమాటిక్ ల్యాండ్స్కేప్లో 2005 అనేది ఒక మెటమార్ఫోసిస్ ఇయర్ మనకి. ఛత్రపతి ఉండే, అతడు ఉంది, వి గాట్ సమ్ వెరీ గుడ్ ఫిలిమ్స్ ఆ ఇయర్లో. టెక్నికల్లీ అండ్ దే హెల్డ్ ద గ్రౌండ్. అంటే ఒకవైపు అపరిచితుడు, ఇంకోవైపు చంద్రముఖి, గజని. ఇట్ వాస్ వెరీ హార్డ్. మన్మద ఆ టైంలో నిలబడడం అనేది, నేను ఫార్చునేట్లీ నేను అదే టైంకి సినిమాకి ఎక్స్పోజ్ అయ్యాను. ముందు జరిగినా తర్వాత జరిగినా ఇలా ఉండకపోయేది. సో నాకు పవర్ ఆఫ్ సినిమాని నేను ఆ టైంలో, అంటే అన్నిటికీ మించి ద హ్యాపీనెస్ ఆఫ్ టెల్లింగ్ స్టోరీస్ అనేది నాకు అర్థమైంది. సో దెన్ ఐ చోస్ ఇది. నాకు చూసి వచ్చిన సినిమాని ఫ్రెండ్స్కి చెప్పేటప్పుడు నేను బాగా ఎంజాయ్ చేసేవాడిని కథని. ఎక్కడో దట్ స్పోక్ టు మీ లోపల, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు ఇది, మేబీ యూ షుడ్ చూస్ దిస్. బట్ ఆఫ్టర్ దట్ నేను ఫాదర్ అన్నట్టు ఏదో ఒక డిగ్రీ అనేది ఉండాలి. సో ఐ వెంట్ టు చెన్నై. నేను అక్కడ ఫార్మసీ ఐ డిడ్ దట్. దెన్ అగైన్ ఐ కేమ్ బ్యాక్ హియర్. ఓకే, చెన్నైలో ఏమైనా ఎక్స్పోజర్ వచ్చిందా? అంటే తమిళ ఫిల్మ్స్ చూడటం? లేదు. అప్పుడు ల్యాప్టాప్ ఒకటి కొనుక్కొని, అంటే ఇంట్లో కూడా అబద్ధం లాంటిదే చెప్పాను, ల్యాప్టాప్ ప్రాజెక్ట్ వర్క్ కోసం అవసరం అని చెప్పి. బట్ హెవీ రీసెర్చ్, ఇంకా ఫిలిమ్స్, వికీపీడియా, ఫారిన్ ఫిలిమ్స్, ఆ ఎక్స్పోజర్, నాలన్, ఫించర్, అమెరికన్ సినిమా, యూరోపియన్ సినిమా, ఇంకా ఆల్. చదువు పక్కన పెట్టి సినిమాలు చూసేవాడికి 100 పనులు. సో అలా నాకు ఎక్కువ రైటింగ్, ఫిల్మ్ మేకింగ్, ఎండ్ టు ఎండ్ క్రాఫ్ట్ నేర్చుకోవడము, అది నేను చేశాను. అందుకే స్ట్రైట్ అవుట్ ఆఫ్ కాలేజ్ అయిపోయిన తర్వాత అంటే నాకు ఇంకోటి షార్ట్ ఫిల్మ్స్ అంటే చాలా రెస్పెక్టబుల్ ఉండేది. ఎందుకంటే నేను ఏ ఫిల్మ్ మేకర్, ఇప్పుడు నేను నాలన్ అన్నాను, లేకపోతే నన్ను ఇన్స్పైర్ చేసిన చాలామంది ఫిల్మ్ మేకర్స్, డార్రెన్ అరోనోఫ్స్కీ లాంటి వాళ్ళు అందరూ షార్ట్ ఫిల్మ్స్ ఒక ప్రాపర్ గేట్వేగా ఎంచుకున్నారు అప్పుడు. సో వాళ్ళకు ఒక రూల్ ఉండేది, నువ్వు ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్ అవ్వాలి అంటే 3 things చేయాలి. ఒకటి షార్ట్ ఫిల్మ్ చేయాలి, ఒకటి సైలెంట్ ఫిల్మ్ చేయాలి, ఒకటి బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ చేయాలి. సో అది నాకు బాగా నాటుకుపోయింది. నోలన్ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ చేశాను, అదే డూడిల్ బగ్ అని ఉంటుంది. ఇంకొక ఫిల్మ్ ఉంది ఫాలోయింగ్, అతని డెబ్యూ ఫిల్మ్ డూడిల్ బగ్, షార్ట్ ఫిల్మ్. ఫాలోయింగ్. సో అందుకే అంటే ఇంకోటి, నేను కానీ ఇప్పుడు ఉన్న కంటెంపరీ ఫిల్మ్ మేకర్స్ అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు, షార్ట్ ఫిల్మ్ని చాలా సీరియస్గా తీసుకునేవాళ్ళు. ఇట్స్ మోర్ లైక్ ఏ కాలింగ్ కార్డ్ ప్రొడ్యూసర్స్కి అని. ఎందుకంటే అందుకే ఐ థింక్ హెల్ బెంట్ ఉండేవాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ విషయంలో. సో మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్కి ఐడియా ఎలా వచ్చింది? అండ్ ఐ ఫైండ్ దెమ్ టు బి వెరీ, మీ సినిమాలు కానీ మను, దే ఆర్ లైక్ వెరీ డీప్ రూటెడ్. చాలా అంటే యు డజంట్ బిలాంగ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనే ఫీలింగ్ వస్తుంది. అంటే దే ఆర్ వెరీ ఫ్యూచరిస్టిక్. అదే ఒక రకంగా ఒక్కోసారి చిన్నపాటి పెయిన్ మిగులుస్తుందేమో. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను, బ్యాక్ స్పేస్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరు కామెంట్లు చూస్తే ఎక్కడో ఎవరో టెనెట్లా ఉందేంటి ఇన్ని ఇయర్స్ బ్యాక్ చేశారు అంటారు. అంటే ఐ నో మన అంత పెద్దవాళ్ళతో పోలిక అనేది కాదు, నేను అనేది ఒక్కోసారి ఆ థాటే నాకు షార్ట్ ఫిల్మ్లో ఉన్నంత వరకు అది నాకు చాలా పనికి వచ్చింది. ఒకసారి నేను మెయిన్ మాస్ మీడియంలోకి వచ్చేటప్పటికి ఆ థాటే కొంచెం నన్ను ఎక్కడో లిటిల్ బిట్ ఎలియనేట్ చేస్తుంది ఆడియన్స్తో. సో మేబీ నా నెక్స్ట్ ఫిలిం నుంచి, అందుకే అంటాను 8 వసంతాలు ఈజ్ ద లాస్ట్ పర్సనల్ ఫిలిం దట్ ఐఎమ్ మేకింగ్. తర్వాత నుంచి నేను కూడా మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యునో పుట్టింగ్ ఆడియన్స్ రాసేటప్పుడే. అంటే అది తప్పట్లేదు నాకు. మామూలుగా నేను ఆలోచించను,
తప్పట్లేదు నాకు కూడా. ఇప్పుడు మను అనేది ఇట్ హ్యాస్ లాంజివిటీ బికాస్ ఆఫ్ ఓటీటీ అండ్ అదర్ ప్లాట్ఫామ్స్లో ఉంటుంది కాబట్టి చూసే వాళ్ళు చూసి జస్ట్ లైక్ నేను ఈరోజు చూశాను బ్యాక్ స్పేస్ అండ్ ఐ ఫైండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ రిలవెంట్. నాకు ఎక్కడ ఫ్రెష్గా ఎవరో మంచి ఇంటెలెక్చువల్ అండ్ ఎంగేజింగ్ ఫిల్మ్ మేకర్ తీసిన షార్ట్ ఫిల్మ్ లాగా అనిపించింది ఆఫ్టర్ 12 years. సో అలాగే మను కూడా ప్రాబబ్లీ ఇట్ డిడ్ంట్ జెల్ వెల్ విత్ ద క్రౌడ్స్ దెన్, మేబీ నౌ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. ఫార్చునేట్లీ ఇప్పుడు దానికి వాల్యూ ఉందండి. అంటే అది వాళ్ళు చెప్తున్న మాటే. అంటే ఒక్కోసారి ఎప్పుడు కూడా నేను కూడా 3-4 years తర్వాత ఊరికే చదువుతాను, లెటర్ బాక్స్కి వెళ్ళి IMDbకి వెళ్ళి ఎక్కడ అవైలబుల్ ఉంటే ఏం రాస్తున్నారు అని. చాలామంది అంటే నాకు అంతమంది దాన్ని బ్యాకప్ చేస్తున్నారు అన్న విషయం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అదే నేను చెప్తున్నా, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కలేజా ఫిలిం లెక్క, లేకపోతే ఆరెంజ్ ఫిలిం లెక్కనే అదే జరిగింది నాకు కూడా. అరే ఈరోజు చాలామందికి ఇది నచ్చుతుంది, దే ఆర్ రియల్లీ ఫైండింగ్ ఇట్ ఇన్స్పిరేషనల్ ఇన్ వన్ ఆర్ అదర్ వే, బట్ ఇట్స్ ఓకే, పోయింది, వీ కెన్ ఓన్లీ లుక్ ఫార్వర్డ్ కదా. సో బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ తీసారా? బ్లాక్ అండ్ వైట్ తీయలేదు, అందులో వాళ్ళు అన్నట్టు ఓన్లీ షార్ట్ ఫిల్మ్ ఒకటి నేను తీశాను అట్లా. ఇప్పుడు అది బ్యాక్ స్పేస్లో నేను గమనించింది ఏంటంటే ఫిష్ని రిపీటెడ్గా చూపించడం, పెయింటింగ్స్ రిపీటెడ్గా చూపించడం, అంటే దాని వెనక ఏదన్నా ఎనీ పర్టికులర్ రీజన్ ఫ్రమ్ ఫిల్మ్ మేకర్స్ పర్స్పెక్టివ్? అంటే నాకున్న థాట్ చెప్తాను, మరి అది ఎంతవరకు మెటఫరికల్గా కన్వే అయిందో లేదో తెలియదు. బట్ ఫిష్ బౌల్ అంటే జనరల్గా ఈవెన్ ఆన్ ఏ ఫిలాసఫికల్ థింకింగ్, నీ ప్రపంచంలో నువ్వు ఉండిపోయావు, నీకు బయట దాంతో సంబంధం లేదు, నీకు అందులో ఒకటి ఉండిపోయింది. ఇప్పుడు ఆ ఎగ్జాక్ట్ ఫిలిం చూస్తేనే అదొక లూప్, వాడు ఒక అదే వేస్తాడు. సో అందుకు నేను కటవేస్ ఎక్కువ అది వాడాను. ఇంకొకటి ఎక్కడైనా చిన్న షాక్ ఎలిమెంట్ ఉన్నప్పుడు నాకు ఆ పెయింటింగ్తో అలా ఆ అమ్మాయి ఓన్లీ కళ్ళు మాత్రమే కనబడుతూ మూసుకుంది కదా, సో ఐ వాంటెడ్ టు అంటే మోర్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్లో ఆబ్జెక్ట్స్తో కథ చెప్పడం నేను అలా అనుకున్నాను. అప్పుడు మార్లిన్ మన్రో అండ్ హీరోయిన్ పెయింటింగ్ మీద ఎక్కువ కాన్సంట్రేట్. అవునవును, రైట్. మధురం దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్రేటెస్ట్ ఎవర్ యాక్చువల్లీ. అంటే ఈ రోజుకి కూడా తెలుగు షార్ట్ ఫిల్మ్స్ అనేది మాట్లాడితే దే కాల్ ఇట్, వాళ్ళ మాట చెప్తున్నా, దే కాల్ ఇట్ లైక్ ద పినకిల్, జెనిత్ అంటారు దాన్ని. అంటే సుకుమార్ గారు కూడా ఓపెన్గా ఒకసారి స్టేజ్ మీద చెప్పారు, 3 ఫిల్మ్ మేకర్స్ ఇన్స్పైర్ మీ అని. తరుణ్ పేరు, హుసేన్ షాకిరన్ అని ఒక అబ్బాయి పేరు, నా పేరు తెలియదు అప్పుడు అతనికి, బట్ మధురం తీసిన వ్యక్తి అని అన్నాడు. అంటే అది అక్కడి వరకు వెళ్ళింది. ఇట్ హాస్ టచ్డ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్. ఎందుకంటే మొన్న 10 years తర్వాత అది నేను రామానాయుడులో 2 shows వేస్తే మొత్తం అలా ప్యాక్ అయిపోయింది. ఎక్కడెక్కడో పీపుల్ వచ్చి వాళ్ళ మెమరీస్ చెప్పి టీ-షర్ట్స్, ఆటోగ్రాఫ్స్ అండ్ ఆల్ దే షోడ్ దేర్ లవ్ విత్ మధురం. మను ఫిల్మ్ చాలా చాలా గ్రిట్టీగా ఉంటుంది, చాలా డార్క్ ఉంటుంది, వెరీ పొయిటిక్ అండ్ వెరీ అబ్స్ట్రాక్ట్ ఆల్సో. మామూలుగా ఒక సినిమా ఎంజాయ్ చేద్దామని వెళ్ళేవాడు అంటే వాళ్ళు ఎంత కరెక్ట్గా వాళ్ళ మీటర్లో తీస్తే ఏ జోనర్ అయినా ఎంజాయ్ చేస్తారు. ఇది కొంచెం అవే అనిపించింది. అంటే ప్రాబబ్లీ టువర్డ్స్ క్లైమాక్స్, బికాజ్ ఆ క్లైమాక్స్లో రివీల్ అవుతుంది కాబట్టి హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఆ ముందు ఎందుకు చెప్పారు, ఎందుకు చూపించారు అనేది క్లైమాక్స్లో రివీల్ అవుతుంది. బట్ మామూలు జనాలకి కొంచెం అవేగా అనిపించింది. నాట్ బికాజ్ యూ మేడ్ ఎ గుడ్ ఫిల్మ్, బట్ ఇట్స్ నాట్ ఇన్ సింక్ విత్ ద కామన్ మూవీ గోవర్. సో మీకు నేను అంటే మీరంత డెప్త్తో, అంత అండర్స్టాండింగ్తో, అంత టెక్నికల్ ఫినెస్తో తీసి వై ఆర్ నాట్ పీపుల్ ఎంకరేజింగ్ ఇట్ అనే ఫీలింగ్ వచ్చిందా? అలా ఏం రాలేదండి. అంటే నాకు ఎక్కడో డీప్ డౌన్ తెలుసు, వెన్ యు ఆర్ స్పీకింగ్ సంథింగ్ ఇది అందరికీ నప్పదు అనేది తెలుసు. బట్ అదే కాన్స్టెంట్ స్ట్రగుల్ ఒక ఫిల్మ్ మేకర్కి. నేను తగ్గనా, మెటీరియల్ని తగ్గించనా, లేకపోతే ఆడియన్స్ని తగ్గించుకోనా అనేది. అది నేను ఇంకా ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ ఇట్. నేను ఇంకా పూర్తిగా నాలో ఉన్న ఆర్టిస్ట్ని, పోయెట్ని చంపాలా, వారియర్ని అవేకెన్ చేయాలా అనే దాంట్లో నేను ఉన్నా. తెలీదు. ఈవెన్ 8 వసంతాలు అవుట్కమ్ కూడా నాకు హెల్ప్ చేస్తుంది అందులో. ఆ బ్యాలెన్స్ అంటే నేను ఎక్కడ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ మోర్. ఆ ల్యాండ్స్కేప్ని నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నథింగ్ ఈజ్ వర్త్ నీలో ఉన్న ఒరిజినాలిటీని, ఉన్న ఇండివిజువాలిటీని చంపుకుంటే. నీకు నీ ప్రోడక్ట్ ఎంత డబ్బులైనా సంపాదించని, అది నువ్వు కాదు, అది నీ ఎక్స్ప్రెషన్ కాదు అన్నప్పుడు రాత్రి నువ్వు పడుకునేటప్పుడు యూ వోంట్ బీ హ్యాపీ. అండ్ ఆర్టిస్ట్కి మెజర్ ఆ హ్యాపీనెస్సే, నథింగ్ మచ్. ఏదైనా నేననే కాదు, ఇప్పుడు మీరు
మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ రివ్యూ ల్యాండ్స్కేప్ అనేది లేదు, అది మీకు తెలుసు. అంటే నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా కాన్వర్జేషన్స్ ఎంగేజింగ్గా వస్తే మేము రాగర్ట్ అబౌట్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు మన దగ్గర అసలు ఎవరు స్టార్ట్ చేసిండ్రు, పయనీర్స్ ఎవరు అన్నప్పుడు ఆబ్వియస్లీ పేరు వస్తుంది. యా, యూ టుక్ దట్ రిస్క్. అప్పుడు పీపుల్ దగ్గరికి, అప్పుడు యుఎస్ పీపుల్ చదివే వాళ్ళు లేకపోతే చాలా కష్టం అయ్యేది. ఎక్కడో ఒక పాత్ ఓపెన్ అయింది. ఫార్చునేట్లీ ఇప్పుడు ల్యాండ్స్కేప్ ఇట్లా సో అట్లా నేను కూడా ఏదో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నా. చలో ఈరోజు ఇండివిజువలిస్టిక్ ఫైట్ ఉంది, రేపు ఇంకొక నలుగురు నాకు తోడయ్యారు అనుకో, ఒక వేవ్ మొదలవుతుంది. ఇప్పుడు మనకి ఫ్రెంచ్ వేవ్ కానీ ఈ కొరియన్ వేవ్ కానీ అన్నీ మొదలైనాయి బంచ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ చేస్తే. ఒక ఫిల్మ్ మేకర్ చేస్తే ఇప్పుడు చంద్రశేఖర్ ఏలటి గారు నిజంగా చాలా పైనీరింగ్ వర్క్స్ చేశారు. పాపం ఎక్కడో వేరే వాళ్ళు కూడా జాయిన్ అయితే దట్ బికమ్స్ ఎ బ్యాండ్ అండ్ ఎగ్జాక్ట్లీ. సో నేను ఇంకా ఫిక్స్లో ఉన్నాను, నాకు తెలీదు, ఐఎమ్ ట్రైంగ్. రైట్. అంటే అంత పెద్ద హిట్ అయినప్పుడు మీ షార్ట్ ఫిల్మ్ నెక్స్ట్ మీరు యూ వాంటెడ్ టు మేక్ ద ఫీచర్ ఫిల్మ్ అన్నప్పుడు మీకు ప్రొడ్యూసర్స్ దొరకలేదు ఇక్కడ? దొరికారు, టాక్స్ కూడా నడిచాయి. బట్ ఏంటంటే కొంచెం ఎక్కడో స్క్రిప్ట్ని కమర్షియలైజ్ చేసే ప్రయత్నం కానీ లేదు అంటే కొంచెం కాలింగ్ కార్డ్స్ కానీ ఉన్నది, విచ్ ఈస్ యాక్సెప్టబుల్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఆ టైంలో నేను అది ఎక్కడో నా ఎక్స్ప్రెషన్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను తప్పుకున్నాక కొద్ది రోజులు కష్టమైంది. ఫార్చునేట్లీ క్రౌడ్ ఫండింగ్ హ్యాపెండ్. అంటే నేను రియల్గా బిగ్ ప్రొడ్యూసర్స్తో నేను కూర్చున్నాను ఆ రోజే టేబుల్ మీద మనుకు సంబంధించి. జస్ట్ లైక్ దట్, టాలెంట్ ఎక్కడున్నా పట్టుకోవడం వాళ్ళ కెపాసిటీ. వాళ్ళు చూశారు ఓకే ఈ అబ్బాయిలో ఉంది అని, కానీ ఎక్కడో లాస్ట్ మినిట్ కాన్వర్జేషన్కి వచ్చేటప్పటికి అది అవ్వలేదు అనేది. ఎందుకంటే అది అబ్స్ట్రాక్ట్నెస్ ఉందని తెలిసిపోతుంది. వాళ్ళు దీంట్లో నుంచి మనీ ఎట్లా రేకింగ్ చేయగలుగుతామని అడుగుతున్నారు. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఇప్పుడు నేనే కాదు, మణిరత్నం బిగినింగ్లో 4 ఫిల్మ్స్ కూడా ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అంటిల్ మౌనరాగం, పల్లవి అనుపల్లవి ఇవన్నీ చూసుకుంటే. ఇప్పుడు మన బాంగ్ జూన్ హో ఉన్నాడు, పారాసైట్ ఫిల్మ్ మేకర్, వాళ్ళకు కూడా బిగినింగ్స్ వాళ్ళ ఫిల్మ్స్ చాలా కష్టమైనాయి. సో నాకు ఎక్కడో వర్కౌట్ అవ్వట్లేదు, ఇది కాంప్రమైజ్ అయిపోవాల్సి వస్తుంది అని నేను చాలా డిగ్నిఫైడ్గానే వి పార్టెడ్ వేస్. నేను అసలు కొద్ది రోజులు అవుతుందా అవదా అని అనుకున్నాను, బట్ ఫార్చునేట్లీ క్రౌడ్ ఫండింగ్ హ్యాపెండ్. అది కూడా మధురం ఓన్లీ హెల్ప్డ్ మీ. మధురం. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అపార్ట్ ఫ్రమ్ ఫిల్మ్స్ నా కనెక్షన్ విత్ పీపుల్ అండ్ ఆడియన్స్, నా రైటింగ్స్ దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఫిల్మ్. అండ్ ఐ స్పీక్ అబౌట్ పెయిన్, ఐ స్పీక్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో నాకు మధురంతో కాకుండా నాకు ఆ బలమైన కనెక్ట్ ఉంది వాళ్ళతో. అండ్ ఆల్సో ఆ సినిమాటిక్ కెపబిలిటీ నాకు హెల్ప్ అయింది. సో నేను ఒకరోజు ర్యాండమ్గా, అంటే నాకు ఒక ఫ్రెండ్ చెప్పినప్పుడు అప్పటికే పవన్ కుమార్, లూసియా వీళ్ళు చేశారు కర్ణాటకలో క్రౌడ్ ఫండింగ్. అసలు తెలుగులో క్రౌడ్ ఫండింగ్ పాసిబుల్ అవుతుందా అని నేను అడిగాను. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నారు, ఒకసారి టెస్ట్ చేసుకో నీకైతే క్రెడిబిలిటీ ఉందని నాకు అనిపిస్తుంది అని అన్నప్పుడు నేను నా ఫేస్బుక్లో పెట్టాను అంతే. పెడితే నాకు ఒక 2-3 డేస్లో 1 crore కమిట్మెంట్ వచ్చేసింది. అది నాకు ఇప్పటికీ షాకే, ఎందుకంటే అదంతా నిన్ను ఎవరైనా నమ్మారు అంటే ఆ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళాలి. సో నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 115 people ర్యాండమ్గా వచ్చి అకౌంట్లో 1 crore వేయడం. ఫార్చునేట్లీ నేను అందరికీ తిరిగి వాళ్ళు పెట్టిన డబ్బులు నేను ఇచ్చేయగలిగాను. సో ఆఫ్టర్ దట్ నిర్వాణ టుక్ ఓవర్ ద ప్రాజెక్ట్. నిర్వాణ రిలీజ్ కోసమని ఫస్ట్ నుంచి వాళ్ళు మనం షూటింగ్ జరిగేటప్పుడే యూఎస్ నుండి వచ్చి సెట్స్లో మేమే కొనుక్కుంటాం అన్నట్టు అన్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ అష్యూరెన్స్ వల్లనే వీఆర్ వెరీ హ్యాపీ. మాకు ఆ రెగ్యులర్ టెన్షన్ లేదు మళ్ళీ రిటర్న్ చేయాలి అనేది. అంటే మాకు ఇంకా దాని గురించి మేము పట్టించుకోలేదు. వీ మేడ్ ద ఫిల్మ్ ద వే వీ వాంటెడ్ టు. బట్ అంటే నన్ను అడిగితే ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే ఫస్ట్ నుంచి నేను చాలాసార్లు చెప్పాను, అంటే ఒకసారి సినిమా చూద్దాము లేకపోతే కథ చదవండి అని చెప్పేసి. మరి అలాంటి థింగ్స్ వాళ్ళు బిజీగా ఉండడం వల్ల వాట్ ఎవర్ హ్యాపెండ్, లేకపోతే నన్ను టూ మచ్గా మధురం చూసి నమ్మడం వల్ల నేను చెప్పాను ఇది మధురం లాంటి ఫిలిం కాదు అని. దట్ డిడెంట్ హ్యాపెన్. దానివల్ల లాస్ట్లో కొంచెం డిఫరెన్సెస్ వచ్చినాయి మాకు. అంటే లాస్ట్ మినిట్లో మెటీరియల్ కట్ చేయమన్నారు. నేను అన్నాను ఇఫ్ యూఆర్ ప్రొడ్యూసర్ అయితే నేను కట్ చేస్తాను, ప్రెజెంటర్ కదా ఇది యాక్సెప్టబుల్ కాదు అన్నట్టు నేను అన్నాను. సో అందుకని కొంచెం ఇబ్బంది అయింది. ఆ ఫిల్మ్లో అందరు కొత్త వాళ్ళు, ఆల్ ద నేమ్స్ ఐ రెడ్, అందరు కొత్త వాళ్ళు, అంత ఫ్రెష్ టాలెంట్తో వాళ్ళ దగ్గర నుంచి గట్టి అవుట్పుట్ తీసుకున్నారు మీరు. ప్రొడక్షన్ డిజైన్ కానీ, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్. సో ఇట్స్ ఆల్ డైరెక్టర్స్ క్రెడిట్ ఐ గెస్. మీరు ఇస్తే తీసుకుంటా.
ఎందుకంటే రీసెంట్గా గామి చేశాడు సేమ్ సినిమాటోగ్రాఫర్. సో అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ సచ్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ విత్ ఎ లిమిటెడ్ బడ్జెట్. సో it's all about how director thinks rather than or how a technician performs rather than the budget of the film. అంతే అండి. ఎందుకంటే అంటే నువ్వు ఏ బడ్జెట్లోనైనా పని చేయగలిగే ఆర్టిస్టిక్ కెపబిలిటీస్ని నువ్వు ఇంబైబ్ చేసుకుంటూ ఉండాలి. ఫిలిం టు ఫిలిం గ్యాప్లో నువ్వు ఏం చేస్తున్నావు అనేది నువ్వు యాక్చువల్ ఎలాంటి ఫిల్మ్ మేకర్ అనేది ఫిలిం తీసేటప్పుడు కాదు, ఎలా రెడీ అవుతున్నావు నువ్వు. ఎందుకంటే ఇప్పుడు వెస్ ఆండర్సన్ ఉన్నాడు, వెస్ ఆండర్సన్కి 100 crores ఇచ్చినా ఒక అవుట్పుట్ ఉంటుంది, 10 crores ఇస్తే ఒక అవుట్పుట్ ఉంటుంది. అంటే చాయిస్ ఆఫ్ లెన్స్ కానీ, ఫ్రేమింగ్ కానీ, యూజ్ చేసే ఫేసెస్ కానీ, ప్రొడక్షన్ డిజైన్ కానీ, ఏ బడ్జెట్లో ఏ కథకి అది తీయాలని అనుకోవడమే కసరత్. మీరు ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ 4S ఐఫోన్తో చేశారు. దాని తర్వాత టెల్ మీ అబౌట్ యువర్ జర్నీ త్రూ కెమెరా ఫర్ యువర్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ మూవీస్, ఫీచర్ ఫిల్మ్స్. ఇంకోటి నేను ఐ డూ ఫోటోగ్రఫీ కూడా, అంటే నాట్ అ కమర్షియల్ వర్క్ బట్ ఆర్టిస్టిక్గా. నేను లాస్ట్ టైం ఎప్పుడో పుష్కర్లో క్యామెల్ ఫెస్టివల్ ఉంటుంది అక్కడ. అంటే ఇట్స్ అ వెరీ వైడ్లీ హెల్మెట్ థింగ్. అంటే ఎక్కడెక్కడ నుంచో నాట్జియో ఫోటోగ్రఫర్స్, ప్లానెట్ ఎర్త్ వీళ్ళందరూ వస్తారు. సో నాకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్, హ్యూమన్ కండిషన్ అర్థం చేసుకోవడానికి స్ట్రీట్ ఫోటోగ్రఫీ అనేది. నాకు అది కూడా లెన్స్ చాయిస్లో కానీ, ఫ్రేమింగ్లో కానీ నాకు రకరకాలుగా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే మై రిలేషన్షిప్ విత్ కెమెరా ఇస్ నాట్ జస్ట్ ఫర్ ఫిల్మ్, పర్సనల్. ఏది లేకపోయినా నేను సన్ రైజ్ సన్సెట్ తీసుకుంటూ కూర్చుంటాను అప్పుడప్పుడు, జస్ట్ చెయ్యి ఎలా మెరుస్తుంది రిమ్ లైట్కి అని. సో ఐ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. అది నాకు ఫిలింలో సింథసైజ్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. రేపు షార్ట్ పెట్టేటప్పుడు ఈరోజు ఏం లేదా, ఓకే సన్సెట్ ఉందా పెట్టు, అట్లా. నాకు నా దగ్గర కెమెరా ఉండేది, కోవిడ్ వరకు అసలు యూజ్ కూడా చేయలేదు. ఐ డెంట్ ఈవెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ ఆర్టిస్టిక్ థింగ్. కోవిడ్ టైంలో ఐ లెర్న్ ఫోటోగ్రఫీ. మీరు చెప్పారు కదా స్ట్రీట్ ఫోటోగ్రఫీ, ఆల్ ఆఫ్ us కోవిడ్ అనేది. స్ట్రీట్ ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. ఐ గాట్ సమ్ ఆర్టిస్టిక్ ఓరియంటేషన్ టువర్డ్స్ లుకింగ్ ఎట్. ఇప్పుడు సినిమా చూసినప్పుడు కూడా నేను ఫ్రేమింగ్ అనేది సపరేట్ గా బ్యాక్ ఆఫ్ ద మైండ్ అబ్జర్వ్ చేస్తాను. ఇంత ముందు ఉండేది కదా. ఎందుకంటే ఇప్పుడు మీరు స్ట్రీట్ ఫోటోగ్రఫీ అన్నారు, ద గ్రేటెస్ట్ లెజెండ్స్ లైక్ ఆండ్రీ కార్టియర్ బ్రెసాన్ కానీ, స్టీవ్ మెక్కరీ కానీ, వీళ్ళ వర్క్ని మనం అబ్జర్వ్ చేస్తే అంటే కేవలం ఒక ఫోటో. ఇప్పుడు సినిమా అంటే మ్యూజిక్ ఉంటుంది, కలర్ ఉంటుంది, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఇన్ని ఉంటాయి కాబట్టి నువ్వు ఒక ఎమోషన్ క్రియేట్ చేయగలుగుతావు. ఫోటోగ్రఫీ ఇట్స్ అ ఫ్రోజన్ మెమరీ. బట్ ఎంత రైట్ మూమెంట్లో పడతారంటే అది ఆ కళ్ళు, కాంపోజిషన్, ఆ మూమెంట్ అది ఫర్ ఎవర్ ఉండిపోతుంది. సో అట్ ద టైం దే డిడ్ంట్ ఈవెన్ హావ్ ద లగ్జరీ ఆఫ్ ఇది ఎల్సిడి కూడా లేదు. ఇట్ ఈస్ లైక్ ఓకే యాక్సిడెంట్ కదా వాళ్ళకి, కార్టూన్ ప్రెస్. అవును, వాళ్ళు అసలు పాయింట్ అండ్ షూట్, అది ఇంకా చూసుకోవడం ఏం లేదు, నెగటివ్ కడిగాకే చూసుకుంటారు వాళ్ళు. సో అది ఇంకా బ్యూటిఫుల్ థింగ్. అది అంటే యువర్ మైండ్ ఇమేజ్ని ముందే చూసేసింది. ఇప్పట్లో మనం చూసుకొని డిలీట్ ఒకే అవకాశం కూడా లేదు. ఇట్లా మీకు యువర్ లైక్ టైట్ బడ్జెటెడ్ వెన్ యూ మేడ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ మను. నౌ వీళ్ళు వద్దన్నా కూడా డబ్బులు ఇస్తారు. ఐ మీన్ యూ ఆస్క్ ఫర్ 10 rupees, దే విల్ గివ్ 100 rupees. ఆ టైప్ ప్రొడ్యూసర్స్ వచ్చారు. సో ఈ ప్యాంపరింగ్ ఎలా ఉంది? హౌ ఇస్ ఇట్ లైక్? సమ్టైమ్స్ దట్ ప్యాంపరింగ్ అనేది పాడు చేస్తుంది మనల్ని. యాజ్ మచ్ యాజ్ నేను ఆన్ ఏ ఫనీ నోట్ చెప్తున్నా, బట్ ఏ రోజు ఏ ఇబ్బంది లేకుండే. ద ఓన్లీ థింగ్ నేను అనుకుంది ఏంటంటే, అంటే వీళ్ళు మనీ పెట్టేవాళ్ళు కదా అని మనం వాడుకోకూడదు, పెట్టించుకోకూడదు. లెట్ మీ ట్రై టు అంటే జస్టిఫై ఏది ఉన్నా సరే. ఎందుకంటే ఇంకోసారి ఏంటంటే అండి ప్రాబ్లం కొన్నిసార్లు ఖర్చు కనపడదు. ఉదాహరణకు చెప్తా, ఇప్పుడు మేము ఊటీలో ఉన్నాం. ఊటీలో 45 days మాది స్కెడ్యూల్. 45 days అంటే ఆల్మోస్ట్ అంటే జస్ట్ హోటల్ ఖర్చులు చూసుకుంటేనే సమ్వేర్ దే ఎండెడ్ అప్ ఎట్ 75 సంథింగ్. ఇప్పుడు 75 లక్షలు తెర మీద కనబడట్లేదు. సో కొన్నిసార్లు అలాంటిది ఉంటుంది పెయిన్. అంటే నాకు యాజ్ అ ఫిల్మ్ మేకర్ అనిపిస్తుంది అది. బట్ ఏం చేయగలుగుతాం, ఇంతమంది క్రూని తీసుకెళ్ళి అన్ని రోజులు మనం హోటల్లో పెడుతున్నాం. ఇప్పుడు ప్రేక్షకుడు ఏమంటాడు, అరే దీనికి ఇంత అయిందా? ఒక్కోసారి కనపడని ఖర్చే ఉంటుంది. అది దట్స్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ ఇన్ టు ఫిల్మ్. అది లైట్కి వెళ్ళట్లేదు, కెమెరాకి వెళ్ళట్లేదు, టాలెంట్కి వెళ్ళట్లేదు, జస్ట్ మనందరం సస్టైన్ అవ్వడానికి వెళ్తుంది. అలాంటివి ఉన్నప్పుడు ఎక్కడా తగ్గద్దు, కంఫర్టబుల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఏది ఉంటే అది ఉంచండి, ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మేము ఉన్నప్పుడు కూడా ఊటీలో చాలా ఫైన్ ప్లేస్లో ఉంచారు. అంటే అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి, రోజుకి 18 hours పనిచేసి వచ్చిన తర్వాత ద ప్లేస్ వీ స్లీప్, ద ఫుడ్ వీ ఈట్ అనేది రియల్లీ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అన్ ఆర్టిస్ట్. ఎందుకంటే మన కోర్ కెపబిలిటీస్తో మనం 45 days ఆ టెంపరేచర్స్లో పనిచేయాలి. సో అక్కడ ఒక ప్రొడ్యూసర్ యొక్క వాల్యూ తెలుస్తుంది మనకి.
హౌ వీ వర్ బీయింగ్ టేకెన్ కేర్ ఆఫ్. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకోటి లవ్ జానర్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్ నౌ. ఎందుకో వాట్ ఈస్ ద రీజన్ అనుకుంటున్నారు? నాన్ ఎగ్జిస్టెంట్ అంటారేంటి? మొన్నే సీతారామం ఇట్ మేడ్ వేవ్, అర్జున్ రెడ్డి ఈజ్ అ బిగ్ బ్రేక్ త్రూ. అదే నేను చెప్పేది, ఎక్కడో అంటే ఎక్కడో 100 ఫిల్మ్స్ రిలీజ్ అయితే సీరియస్లీ మేడ్ ఫిల్మ్స్ 2-3 ఉంటున్నాయి, అంతకంటే లేవు. అంటే ఈవెన్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ వెరీ అట్రాక్టెడ్ టు వైలెన్స్. అదొకటి. ఎందుకంటే వైలెన్స్ చాలా ప్రామిసింగ్ థింగ్, నీకు చూసిన వెంటనే అర్థమైపోతుంది. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే అండి, వైలెన్స్, యాక్షన్, ఇంకే ఫిలిం అయినా క్రైమ్ అయినా నువ్వు ఊహించుకొని రాస్తావు. లవ్ మట్టుకు నువ్వు అనుభవించింది రాయాలి, నువ్వు ఇమాజిన్ చేసుకోలేవు ఫీలింగ్, దాన్ని మళ్ళీ ప్రేక్షకులు అనుభవించేలా చేయాలి. అది. సో ఇది ఈ రోజుల్లో అసలు ఎంతమంది అనుభవించగలుగుతున్నారు అనేదే క్వశ్చన్. దాన్ని మళ్ళీ వాడు రాసి ట్రాన్స్లేట్ చేసి మీకు ఇవ్వడం అనేది క్వశ్చన్. అందుకు అది అలా అయిపోతుంది. బట్ ఇఫ్ సంథింగ్ రైట్ కమ్స్, పీపుల్ విల్ స్టార్ట్ బిలీవింగ్. ఇప్పుడు నేను అంటే నాకు ఎంతోమంది పీపుల్ చెప్పారు, మధురము చూసి అబ్బాయి వెళ్ళి అదే విధంగా అమ్మాయికి ప్రపోజ్ చేయడము, వాళ్ళు ఈరోజు కపుల్ అవ్వడము. 10 years అప్పుడు ఆ కపుల్ వచ్చారు, మొన్న 10 years రిలీజ్ అప్పుడు. ఇఫ్ యూ బిలీవ్ యూ బిలీవ్, ఇఫ్ యూ డోంట్ యూ డోంట్. సింపుల్. సో మీ డీప్ రూటెడ్ థాట్స్లోంచి డైలాగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ఉన్నాయి. ద డైలాగ్స్ ఇన్ దట్ టీజర్ 2. యా. మీ వాట్ ఈస్ యువర్ పర్సనల్ లెవెల్లో యూ ఫీల్ దట్ లవ్ ఆస్పెక్ట్? డిడ్ యూ ఫాల్ ఇన్ లవ్ ఆర్ యు మ్యారీడ్? I'm not. Okay. But falling in love, yes, we all do. I did too. So your experiences did come into play while writing this? Yeah, of course. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. మధురం రాసినప్పుడు ఐఎమ్ స్ట్రైట్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఆఫ్టర్ బ్యాక్ స్పేస్, నాకు అప్పుడు 22 or 23. అప్పుడు ఇట్స్ మోర్ లైక్ ఎ ఫ్యాసినేషన్ దట్ టేబుల్ మీద కూర్చొని మనం మాట్లాడితే పడిపోవాలి అని అందరికీ ఉంటుంది ఆ వయసు అలాంటిది. ఎక్కువగా అలాంటి ఇంటెన్సిటీ ఉన్న మైండ్ సెట్తో రాసిన అది మాకు చూసినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 11-12 years తర్వాత నేను లవ్ గురించి ఒక డెఫినేషన్, ఒక నిర్వచనం ఇవ్వాలి అని అనుకుంటే, అంటే నాకే రాయాలి అని అనిపించినప్పుడు చాలా చాలా థింగ్స్ నేను పక్కన పెట్టేశాను. అంటే మెటఫరికల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక బోట్ ఉంది, ఆ బోట్ ఓషన్లో చాలా వేవ్స్ తగిలిన తర్వాత దానికి ఒక రాకీ క్యారెక్టర్ వస్తుంది ఆ బోట్కి. సో ఐవ్ సీన్ సంథింగ్ లైక్ దట్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్. ఇప్పుడు నేను నిలబడి చెప్పే స్టాండ్ లవ్ మీద చాలా డిఫరెంట్గా ఉంటుంది. మోర్ ప్రాక్టికల్ కంటే ఎక్కువ హీలింగ్ ఉన్న లవ్ మీద బిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే టు క్రియేట్ బిలీఫ్ ఇస్ ద హార్డెస్ట్ పార్ట్. ఏ ఆర్ట్ ఫామ్లోనైనా నువ్వు మనిషికి లేని ఒక నమ్మకాన్ని నీ ఆర్ట్ నుంచి క్రియేట్ చేయడం హార్డెస్ట్ పార్ట్ అది. సో నేను అదే క్వశ్చన్ చేసుకున్నా, ఈ ఫిలిం అయిపోయిన తర్వాత పీపుల్ విల్ బిలీవ్ ఇన్ లవ్, ఆర్ నీకు రియల్గానే నీ లైఫ్లో ఉన్న బాధని ఒక జస్టిఫికేషన్ వస్తుంది, విచ్ ఈస్ వెరీ హార్డ్. అది అందులో ఫిలిం అనే మీడియంలో చాలా హార్డ్. ఎందుకంటే కొన్ని ఫిలిమ్సే మనకు లైఫ్లో దారి చూపిస్తే అనుకుంటాం. ఇప్పుడు శశాంక్ రెడెంప్షన్ ఉంది, దట్ ఫిలిం స్పీక్స్ అబౌట్ హోప్. అంటే అతను ఒక ఎంక్లోజ్డ్ స్పేస్లో ఉంటాడు, జైల్లో. నీకు అలా నువ్వు మైదానం దగ్గర, సముద్రం దగ్గర నిలబడి హోప్ఫుల్గా ఉండడం పెద్ద విషయం కాదు. నీకు ల్యాండ్స్కేప్ అలా ఉంటుంది. ఒక 6 feet గదిలో నిన్ను పడేసి హోప్ చేయమంటే నువ్వు ఎట్లా చేస్తావు? శశాంక్ రెడెంప్షన్ టాటస్. పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంది, మెటీరియల్స్ కాదు, తండ్రి కొడుకుకి బాండింగ్ ఉంటే చాలు, రక్తం అమ్ముకుంటాడు అతను. ఆ సినిమా మనకి అంటే హ్యాపీనెస్, నిజంగా పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆ సినిమా. సో నాకు 8 వసంతాలు రాయాలనుకున్నప్పుడు, ఇప్పుడు మధురం ఫణీంద్ర కాదు, ఇప్పుడు 8 వసంతాలు రాస్తే ప్రేమ గురించి నిలబడి ఒక విషయం చెప్పాలి నేను అని అనుకున్నాను. అండ్ ఐ థింక్ ఐ డిడ్ దట్. అంటే చాలామంది లైఫ్లో మీ అందరికీ ఒక కథ ఉంటుంది, ఆ కథ తాలూకు సమాధానం ఇందులో దొరుకుతుంది అనేది నా నమ్మకం. నాకు ఎలానైతే శశాంక్ రెడెంప్షన్ ఏదో నేర్పింది, పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ నేర్పిందో, 8 వసంతాలు అలా చాలామందికి ఒక చిన్న క్లోజర్ ఇచ్చేస్తుంది జీవితంలో. మీ గర్ల్ ఫ్రెండ్ మీకు ఇవ్వలేంది, ఆర్ మీ పార్ట్నర్ మీకు ఇవ్వలేంది ఈ సినిమా ఇస్తుంది. అది నేను అంటే తెల్ల కాగితం మీద సంతకం పెట్టినే ఇస్తాను. అది ఒక రచయితగా నా నమ్మకం. ఎందుకంటే శ్రీశ్రీ కలం పట్టుకున్నప్పుడు అన్నాడంట, ఈ శతాబ్దం నాది అని. అది ఆత్మవిశ్వాసం నుంచి వస్తుంది, అదేదో అహంకారం నుంచి కాదు. అంటే ఒక రాసిన మెటీరియల్ మీద ఈ మాత్రం నేను నిలబడకపోతే ఎందుకు? నేనేమి ఇస్తున్నా ప్రేక్షకుడికి? ఐఎమ్ ట్రయింగ్ టు మెండ్ ద బ్రోకెన్ హార్ట్. ఇప్పుడు గీతాంజలి చూసినప్పుడు కొంచెం అది ఊటీ ల్యాండ్స్కేప్, అట్లాగా హిల్ స్టేషన్, ఒక లవ్ స్టోరీ అలాగా రావట్లేదు తర్వాత. ఐ మీన్ ఐ హావెంట్ సీన్ లవ్ స్టోరీ సెట్ ఇన్ ఏ వెల్ మేడ్ లవ్ స్టోరీ సెట్ ఇన్ ఏ హిల్ బ్యాక్ తెలుగు ఫిల్మ్. ఐ థింక్ దిస్ ఈస్ ద వన్. దీనికి కూడా కారణం ఏంటంటే అండి, మనం ఇప్పుడు 8 సంవత్సరాల కథ ఇది 2013లో స్టార్ట్ అయ్యి 2020 January, కోవిడ్ కంటే ముందే అయిపోతుంది. సో
నాకు ఎలాంటి ప్లేస్ కావాలి అంటే ఒక 20 years నుంచి కూడా పెద్దగా మారని ప్లేస్ కావాలి. ఇప్పుడు హైదరాబాద్లో నేను 2013 బ్లాక్ ఓపెన్ చేశానంటే చాలా మారిపోయింది. సో ఏ సిటీని నేను చూస్ చేసుకున్నా నాకు ఆ సిటీ యొక్క స్ట్రక్చర్ అండ్ ల్యాండ్స్కేప్ హెల్ప్ చేయదు. ఇప్పుడు ఊటీ ఉంది, నువ్వు 20 years బ్యాక్ వెళ్ళినా అవే తోటలు, అవే ఏ పెద్దగా ఏవి మారలేదు. సో నాకు ఎక్కువ టైమ్లెస్ ప్లేస్లో షూట్ చేస్తే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది కదా అన్నట్టు నేను చూస్ చేసుకున్నాను. ఆబ్వియస్లీ ఆర్టిస్టిక్ బ్యూటీ అనేది హెల్ప్ అవుతుంది, ఆ మంచు, గ్రీనరీ అండ్ ఆల్ అట్లా. సో దీనికి ఎవరు, హూ ఇస్ ద సినిమాటోగ్రాఫర్? The same guy, right? Yeah, the same guy whom I did Manu with, and just now you said Gami చేసిన వ్యక్తి విశ్వనాథ్ అని. Yeah. Right. Tell me about the casting. అంటే not known faces. ఎలాగా, how did you find the actors? అమ్మాయి అయితే ఫస్ట్ థింగ్ తనకు మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్టీస్ ముందు నుంచి ఉండాలి అని అనుకున్నాము. ఎందుకంటే ఇందులో ఆమె మార్షల్ ఆర్ట్ ట్రైనీ కూడా, అంటే అది చాలా క్లియర్గా అనుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ అండ్ యాక్టింగ్ చాలా మట్టుకు ఆమెకి మొదటి నుంచి రావాలి. ఐ మీన్ ఎట్ టైమ్స్ ఇట్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ దెన్ బ్యూటీ. అదేంటో ఫార్చునేట్లీ ఈ అమ్మాయి చాలా చిన్న ఏజ్ నుంచే, అంటే ఈమె ఆల్మోస్ట్ ఒక 12 to 13 ఆర్ట్స్లో ఆ అమ్మాయి షీ హ్యాడ్ హర్ డిసిప్లిన్. అంటే ఒక కథకళి, కలరిపయట్టు, మోహిని అట్టం, చండా మేళ, శాస్త్రీయ సంగీతము, డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్లో అమ్మాయి రియల్ లైఫ్లో బ్లాక్ బెల్ట్. సో ఇవన్నీ ఏంటో మరి మనకు అలా కుదిరాయి. సో ఐ థాట్ షీ ఈస్ ద రైట్ గర్ల్ అని అనుకున్నాను నేను. యాక్టర్ ఇతను మధురం చేసిన అతనే. అండ్ ఇంకోటి నాకు సెకండ్ హాఫ్లో వచ్చే పాత్ర, నిన్న మీరు టీజర్లో చూశారు కాబట్టి, ఒక తెలుగు రచయిత ఫస్ట్ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతూ ఉండాలి, అండ్ అది మాట్లాడింది వినే వాళ్ళకి నమ్మాలి అని అనిపించాలి. ఇంతకుముందు ఆల్రెడీ నేను వర్క్ చేశాను కాబట్టి ఐ నో ద ఎనర్జీస్, ఐ నో ద వేవ్ లెంత్. నాకు ఎగ్జాక్ట్లీ ఇంతే కావాలి. అంటే నాకు మీరు ఫస్ట్ హీరోతో కంపేర్ చేస్తే ఫస్ట్ హీరో చాలా అందంగా కనపడాలి, ఎందుకంటే ద గై కమ్స్ ఫ్రమ్ యుఎస్, అండ్ అది ఆ అమ్మాయిది వేరే ఫేజ్, అది 1920 ఉన్నప్పుడు అమ్మాయి ఫేజ్ ఆఫ్ లైఫ్. సో అప్పుడు అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది అండర్స్టాండింగ్ కంటే ఎక్కువ. సో చూసినప్పుడు ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువ ఉండాలి, అబ్బాయి చాలా బాగా కనపడాలి అనుకున్నా. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి నేను బ్యూటీకి పెద్ద ఇంపార్టెన్స్ అది కాన్షియస్గానే నేను ఇవ్వలేదు, ఎందుకంటే మనం ఎంతమంది అందంగా ఉంటాం, అండ్ ఆల్సో ఇట్స్ అ సబ్జెక్టివ్ థింగ్. సో ఈ వ్యక్తి చూస్తే ఇతను కనబడేదానికంటే ఇతను మాట్లాడే మాటలు డెప్త్ ఉండాలి, మనసుకు హత్తుకోవాలి అనే నిర్ణయంతో ఇతను తీసుకున్నాను. సో నా కాస్టింగ్ చాయిసెస్లో నేను చాలా క్లియర్గా ఉన్నాను, అండ్ దట్ హెల్ప్ ద ఫిల్మ్ యాక్చువల్లీ. నిన్న టీజర్ రిలీజ్ అయ్యాక కూడా చాలామంది అదే అంటున్నారు. ఇప్పుడు కూడా ఎవరో నాతో చెప్పారు అతను అన్న మాట చాలా బాగా నచ్చిందని. అంటే నాకు ఎక్కడో సంతోషం అనిపించింది. ఎగ్జాక్ట్లీ నేను ఎందుకు ఎంచుకున్నాను అతన్ని, అలాంటి మాటలు అలా మాట్లాడడానికి. ఇప్పుడు అదే వర్కౌట్ అవుతుంది ఆడియన్స్ దగ్గర అనుకున్నాను. రైట్. జనరల్గా లవ్ స్టోరీలో కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఏమి ఉండవు, ఇట్ ఈస్ దర్ లవ్ ఓన్లీ, దట్స్ ద కాన్ఫ్లిక్ట్ అన్నట్టు. సో ఇటువంటిది హ్యాండిల్ చేసి 2 hours దాకా సస్టైన్ చేయటం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ ఆర్ట్. అంటే మనకు తెలిసిందే కదండి, లవ్ సినిమాల్లో ఏం కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, గర్ల్ గై ఫాల్స్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్, ఏదో ఒక శక్తి వాళ్ళని, అయితే క్యాస్ట్, ఇంట్లోనో, స్టేటస్. మీ ఫిల్మ్స్లో అటువంటి ఏమి ఉండవు అని నా ఫీలింగ్. దోస్ ఆర్ జనరల్ ట్రాప్స్ అన్నట్టు ఫర్ లవ్ స్టోరీ టు బ్రేకప్. చూద్దాం మరి ఇందులో ఎట్లాగో రిలీజ్ అయ్యాక మీరు ఏదో ఒకటి రాస్తారు కదా, అప్పుడు నేను తెలుసుకుంటాను వాట్ డిడ్ యూ రియల్లీ ఫీల్ అని. రైట్. సో 8 వసంతాలు అనేది చాలా పొయిటిక్ టైటిల్. ద టీజర్ ఈజ్ వెరీ పొయిటిక్. థ్యాంక్ గాడ్ దట్ యూ ఆస్క్డ్ ఇట్. అంటే కెన్ ఐ స్పీక్ అబౌట్ ద టైటిల్? యా, అంటే జనరల్గా వసంతం అంటే మనము ఫస్ట్ నుంచి కొంచెం తెలుగు తెలిసిన వాళ్ళు వసంతం అంటే ఒక స్ప్రింగ్ సీజన్, చలో పూలు పూస్తాయి అని అనుకుంటూ ఉంటారు. బట్ అంటే వసంతంకి ఒక డీప్ అండ్ మెటఫరికల్ మీనింగ్ ఏంటి అంటే చాలా ట్రాన్స్ఫర్మేషన్ని చూసిన ఒక వ్యక్తి అని అతను వసంతాలు గడిపారంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 60 years నిండిన కపుల్ని ఎప్పుడైనా మనం షష్టి పూర్తి మన ఫ్యామిలీలో స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు 60 వసంతాలు పూర్తి చేసుకున్నారంటారు. తెలుగు ఇండస్ట్రీ మనం 75 years అయినప్పుడు వజ్రోత్సవం అప్పుడు 75 వసంతాలు పూర్తి చేసుకుందంటారు. అంటే అప్పుడు సంవత్సరం అనేది చాలా తేలికైన పదం, దాంట్లో బరువు లేదు. వసంతం అంటే ఇది చాలా కొట్టించుకొని చూసింది అని. 8 వసంతాలు అని నేను మీకే వదిలేస్తున్నాను. ఎందుకు నేను వసంతం అనే పదం వాడానని చెప్పేసి. నేను 8 సంవత్సరాలు అనొచ్చు, ఆ పోయిటిక్ బ్యూటీ లేదు, కరెక్ట్ ఎక్స్ప్రెషన్ కాదు అది. వసంతం అంటే ఒక టోటల్ ఇది జరుగుతుంది కదా, మొత్తం రాలిపోవటం మళ్ళీ. అవును, అది మనం నేచర్కి ఇంక్లూడ్ చేసుకుంటే, కానీ ఒక మనిషి అనుభవాలకు మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఏదో వాడికి ఏదో నేర్పింది. దీన్ని కేవలం స్టాటిస్టికల్గా ఒక ఇయర్ అనలేము. అందుకే నా ఫస్ట్ పోస్టర్ ఏదైతే 8 వసంతాలు రిలీజ్ చేసామో దాని మీద లైన్ ఉంటుంది. 365 రోజుల్ని అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం అంటాం, అదే అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం అంటాం.
అంటే నేను ముందే చెప్పేసా ఎందుకైనా మంచిది అని చెప్పేసి. యా, ఇప్పుడు సుకుమార్ గారు చూస్తే వన్ నేనొక్కడిని ఫిలిం, అది జనాలకు అర్థం కాలేదు. దే మేడ్ ఇట్ బాక్స్ ఆఫీస్ దగ్గర, కానీ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీస్, సేమ్ కైండ్ ఆఫ్ క్లాసీనెస్. తర్వాత రంగస్థలం అనేసేసి, దెన్ పుష్ప అనేసేసి, హీ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్ ఇంటూ బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్. మీ నుంచి కూడా అలాగే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆ మీటర్ అనేది మీరు చెప్పారు కదా, ట్రయాంగిల్, ఆ ట్రయాంగిల్ని కరెక్ట్గా సెట్ చేసుకొని మేబీ వీ కెన్ సీ మోర్ జనాలకి బాగా నచ్చే, ఎట్ ద సేమ్ టైం మీ క్రియేటివ్ వర్క్ సాటిస్ఫై అయ్యే విధంగా ఉండే ఫిల్మ్స్. డెఫినెట్గా అవ్వచ్చు, ఎందుకంటే బంతిని గోడకేసి కొడితే మళ్ళీ చేతిలోకే వస్తుంది. సో ఐఎమ్ ట్రయింగ్ అంటున్నా నేను. ఇంకోటి నా లెసన్స్ అనేటివి ఏదైనా ఎంత తీసినా ఒక ఫిలిం అవుట్కమ్ ఏంటి నుంచి నా లెసన్స్ డ్రా అవుతాయి. ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఒక్కడిని తర్వాత తన లెర్నింగ్ జరిగింది. నాకు 8 వసంతాల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. లెట్ మీ సీ. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద ఫిలిం? నేను హానెస్ట్గా చెప్తున్నానండి. అంటే ఈవెన్ ఐ డోంట్ ఈవెన్ లుక్ ఆల్సో యాంగ్షియస్. నేను హాయిగా ఉన్నాను. అంటే నా జాబ్ నేను కరెక్ట్ చేశాను, నా టీం నేను కరెక్ట్ డ్రైవ్ చేశాను, అండ్ నా ఎంటైర్ టీమ్ రైట్ ఫ్రమ్ ఏడీస్ నుంచి మ్యూజిక్ కంపోజర్ వరకు ఎవ్రీవన్ అరౌండ్ ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ కేమ్ ఇట్ అరౌండ్. ఇంకా తుది తీర్పు ప్రేక్షకుడు చెప్పాలి. నాకు ఎక్స్పెక్టేషన్ ఏమీ లేదు. అంటే ఆ ఎక్స్పెక్టేషన్ కూడా మీరు చెప్పిన దాని నుంచే వస్తుంది. అంటే మీకు ఇది నచ్చాలి అనేది అలాంటిది ఏం లేదు. ది ఓన్లీ థింగ్ నేను పడుకునే ముందు దట్ ఐ క్వశ్చన్ మై సెల్ఫ్ ఏంటంటే నా కాన్షియన్స్ని, నేను ఈరోజు నా జాబ్ ఎక్కడ ప్రయత్న లోపం లేకుండా నేను చేశాను. ఈవెన్ టుడే నౌ వెన్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ చేశాను నేను. నాకు అదే బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్. అరెస్ట్ అవుట్కమ్ అనేది వదిలేస్తాను. Basically, it all comes from your individuality and the way you, while growing up, you gather a particular personality. ఆ పర్సనాలిటీలోంచి థింకింగ్ వస్తుంది, యువర్ స్టైల్ ఆఫ్ ఫిలిమ్స్ కూడా వస్తాయి. కొత్తగా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి, కొత్తగా మూవీస్ చేయాలనుకునే వాళ్ళకి, మీరు ఇప్పుడు కరెంట్ సినారియాలో నేను అదే చెప్తాను ఏంటంటే బలమైన వ్యక్తిత్వం క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది నాట్ జస్ట్ ఫిల్మ్ మేకింగ్కే కాదు, ద వే వీ లీడ్ అవర్ లైఫ్ కూడా పనికి వస్తుంది. ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్ ఇట్స్ నాట్ ఆల్ సన్షైన్ అండ్ రోజెస్. ఇక్కడ చాలాసార్లు నిన్ను నువ్వు నిలదొక్కుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ టైంలో నీకు నువ్వెవరో అనేది స్పష్టంగా తెలిస్తే అట్లీస్ట్ నీకు కొంచెం హోల్డ్ ఉంటుంది సినిమా మీద. సో ఫర్ దాట్ నువ్వు ఒక మంచి ఫిల్మ్ మేకర్ అవ్వాలి అంటే ముందు ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ తెచ్చుకో. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది నీ పాత్రల్లోకి డ్రైవ్ అవుతుంది, నీ డెసిషన్స్ని అఫెక్ట్ చేస్తుంది, నీ లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుతుంది. యా, దానికి ప్రత్యామ్నాయం అనేది లేదు. ఇంకా డైరెక్షన్ ఈజ్ ఆల్సో ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ బికాజ్ యూ నీడ్ టు మెయింటైన్. పేరే అది. నువ్వు ఇప్పుడు చూపిస్తున్నావు ఒకవైపు వెళ్ళమని, యు ఆర్ పాయింటింగ్ ద డైరెక్షన్. సెట్ మీద 100 మంది ఉన్నా ఎవ్రీవన్ నీ ముఖమే చూస్తారు, ఇది ఓకేనా కాదా అని. ఆ ఓకేనా కాదా చెప్పడానికే నీకు కావాలి. ఎందుకంటే నిజంగా నా చేతులతో నేనేం చేయను. సినిమాటోగ్రాఫర్ లెన్స్ పెట్టి అటు చేస్తూ ఉంటాడు, కాస్ట్యూమ్ డిజైనర్ అమ్మాయి పని అమ్మాయి చేస్తూ ఉంటుంది, మేకప్ ఆర్టిస్ట్ అతని పని అతను చేస్తాడు. అందరూ నా వైపు చూస్తారు ఓకేనా. ఆ ఓకే చెప్పడానికేగా నేను తయారవ్వాలి. సో మీరు మను ఏ కెమెరాలతో తీశారో, ఈ ఫిలిం ఏ కెమెరాస్ యూస్ చేశారు? మను సోనీ A7S2 అని మిడ్ లెవెల్ DSLR కెమెరాతో తీసాము. ఇది ఆబ్వియస్లీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కెమెరాస్. ఆర్రీ ఉన్ను వి వెంట్ ఫర్ సోనీ వెనిస్ 2, వెరీ లార్జ్ అండ్ కెమెరాస్ ఇవి. మీరు మను తీసేటప్పుడు ఏ లెన్సెస్ యూస్ చేశారు? ఐ డోంట్ నో, ఇట్స్ బీన్ లాంగ్, బట్ నాకు గుర్తున్నంత వరకు అయితే 1635 అని ఒక లెన్స్ ఉంది, సిగ్మా లెన్స్. అది కాకుండా 85 ఏదో పోర్ట్రేట్ లెన్స్ వాడినట్టున్నా. మా దగ్గర ఉన్నవే చాలా తక్కువ, 1-2. అంటే ఒక ఎమోషన్ని పోర్ట్రే చేయడానికి ఒక టైప్ ఆఫ్ లెన్స్. డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ 85. ఎందుకంటే ఎప్పుడైనా ఎమోషన్ని చూపించాలనుకుంటే సరౌండింగ్స్ అన్నింటినీ ఆఫ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక 85 అంటే 50 mm లెన్స్ ఎబో ఏది పెట్టినా ఎమోషన్ని చాలా బాగా చూపించగలుగుతావు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నదంతా ఆఫ్ అవుతుంది, మనిషి ఒకడే కనబడతాడు. పోర్ట్రేట్ లెన్స్ బేసికల్లీ. పోర్ట్రేట్ లెన్స్ 85 ఆ రేంజ్ లో ఉండేది పోర్ట్రేట్ లెన్స్. బట్ ఎనీ సస్పెన్స్ రిలేటెడ్ వైడ్ యాంగిల్ పెట్టాలంటే మళ్ళీ 20s 18 అట్లా పెట్టాలి. అందుకే లెన్స్ చాయిసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు, స్పీల్బర్గ్ ఇలాంటి వాళ్ళు షిండ్లర్స్ లిస్ట్ ఇలాంటి ఎంటైర్ ఫిలిమ్స్ని, షిండ్లర్స్ లిస్టో ఇంకేదో ఫిలిమ్స్ని ఎంటైర్ ఫిలింని 24 mm తీశారు.
ఓకే అంటే ఎక్కడో మిడ్ గ్రౌండ్ ఫైండ్ చేశారు. ఈ ఒక్క లెన్స్తో మేము మొత్తం కథ చెప్పగలుగుతాం, ఇట్స్ రైట్ బ్యాలెన్స్ బిట్వీన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫేసెస్ అని చెప్పి. అలాంటి ఛాలెంజెస్ కూడా నాకు ఒక్కోసారి తీసుకోబోద్దు అవుతుంది. బట్ ఎందుకో కొన్నిసార్లు కొన్ని మొహాలను చూస్తే క్లోజ్ వెళ్తే చాలా బాగుంటుంది, ఎక్స్ప్రెషన్ ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది అని బ్రేక్ చేస్తాను. జనరల్గా 35mm అనేది మోస్ట్ జనరల్ లెన్స్ అన్నట్టు. అంటే అది పెడితే ఇట్ విల్ బి మోర్ ఫెమిలియర్. 24 ఈజ్ లైక్ ఇంకొంచెం వైడ్ అన్నట్టు కదా. అదే అంటే డిపెండ్స్. ఇప్పుడు మీరు సెట్ మీద బాగా ఖర్చు పెట్టారంటే మనం 50 పెట్టుకోలేము. 24 రావాలి, ఇంకా కిందికి రావాలి, 16, 11, 9 కూడా కొంతమంది వాడతారు. డిపెండ్స్. ఇప్పుడు న్యూయార్క్ ఉంది, ఆ స్కై స్క్రేపర్స్ పడాలంటే 11, 9 కావాలి. కావాలి అట్లా డిపెండ్స్. రైట్. మీకు బాగా ఇన్స్పైర్ చేసిన ఫిలిమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కెమెరా? అమేలి, పానిక్ రూమ్, సిద్ధార్థ దుదుష్ అంటే సిటీ ఆఫ్ గాడ్, షిండ్లర్స్ లిస్ట్, డెలికేటెసన్ అని ఇంకో ఫ్రెంచ్ ఫిలిం ఉంది. అంటే వీటన్నిటి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఫిలిమ్స్ కంటే ఎక్కువ కొంతమంది ఫిల్మ్ మేకర్స్ వర్క్ చూస్తే కెమెరా ఎక్కువ అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక రిపీటెడ్ అది ఉంటుంది, చాయిసెస్ ఉంటాయి, కెమెరా మూవ్మెంట్ ఎప్పుడు మూవ్ అవుతుంది, లెన్స్ చాయిసెస్ ఏంటి, లైటింగ్ ఏంటి అనేది. అట్లా కోయన్ బ్రదర్స్ ఉన్నారు, జాన్ పియాజే అనే ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ ఉన్నాడు, డేవిడ్ ఫించర్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రాఫ్ట్ వాడడం గురించి, పార్క్ చాన్ వుక్ ఓల్డ్ బాయ్ డైరెక్టర్. ఇలా ఈ ఫిల్మ్ మేకర్స్ వర్క్స్ ఎలా మనం చూసుకుంటూ పోతే అంటే ఎవరికి వాళ్ళు. ఇప్పుడు కొంతమంది మణిరత్నం గారిని చెప్తారు, అట్లా కొంతమంది సంజయ్ లీలా బన్సాలి చెప్తారు. అంటే నన్ను అడిగితే ఎక్కువ ఫిలిం కంటే ఎక్కువ ఒక మాస్టర్ని పట్టుకుంటే మనకి ఇంకా వర్క్ ఎక్కువ అర్థం అవుతుంది. రైట్. మీరు ఇందాక ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ చెప్పారు కదా, ఆయనది కూడా ఎక్కువ మినిమలిస్టిక్ కెమెరా మూమెంట్ ఉంటుంది. అవును, వెరీ సైకలాజికల్ అండ్ సటిల్ మూమెంట్. ఎస్పెషల్లీ విండో, రేర్ విండోలో మొత్తం అసలు చాలా ఒక రూమ్ లో కెమెరా పెట్టేసేసి రూమ్ అండ్ రూమ్ అంటే వెరీ అబ్జర్వర్ వాయరిస్టిక్ టెల్లింగ్. మీకు సైకోలో కూడా అంటే చిన్న షాట్, అందులో నుంచి డబ్బులు పడిపోయినప్పుడు అలా పుషిన్ వస్తుంది, అండ్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ షాట్. చాలా చెప్తుంది అది ఆ క్యారెక్టర్ గురించి. ఒక్క మాట చెప్పకుండా ఆవిడ డబ్బులు తీసుకుంది అన్న మాట ఒకటి చెప్తుంది. వెరీ సజెస్టివ్. అంటే ఇంకోటి ఇవన్నీ దీస్ థింగ్స్ కమ్ విత్ ప్రాక్టీస్ అండి. అంటే మనలో ఎంతో ఉంటుందండి, కానీ మన నరేటివ్ మనకు ఆ ప్లాట్ఫామ్ ఇవ్వాలి. మనం ఎంతవరకు కెమెరా వరకు వాడగలుగుతాం అట్లా. ఇంకొకటి నేను ఇంగ్లీష్ ఫిల్మ్స్లో నోటీస్ చేసేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైకో, హీ స్టార్ట్స్ అప్ విత్ డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్ పాయింట్. అమ్మాయి డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోతుంది. సో అమ్మాయి నుంచి డబ్బులు రికవర్ చేసుకోవడానికి అనేది కాన్ఫ్లిక్ట్ పాయింట్ టిల్ షీ రీచెస్ ద హోటల్. అప్పుడు సడన్ గా దిస్ బికమ్ సెకండరీ. దట్ ఈస్ ఇట్స్ మోర్ లైక్ ఎ మెగాఫిన్ టెక్నిక్ లెక్క. అంటే ఒక ఎలిమెంట్ ని పట్టుకొని ఫిల్మ్ మేకర్ ఫస్ట్ తనకేదో ఒక ఎలిమెంట్ అవసరం మనల్ని డ్రా చేయడానికి, ఓ పాయింట్ తర్వాత ఆ ఎలిమెంట్ వదిలేసి ఇంకో దాంట్లో దూకుతాడు. అంటే బేసికల్ గా జనాలకి బాగా థ్రిల్లర్ లాగా చూస్తున్నాం అని ఒకసారి వాళ్ళని అటెన్షన్ లోకి తీసుకొని వచ్చేసి దెన్ హి స్టార్ట్స్ టెల్లింగ్. ఎగ్జాక్ట్లీ సేమ్ ఇస్ ద కేస్ విత్ నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్. ఎక్స్ట్రాడినరీ ఉంటుంది నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ కూడా. మీరు ఇందాక కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు బెస్ట్ ఫిల్మ్స్ ఫ్రమ్ యువర్ ఒపీనియన్. మీరు నేర్చుకున్న ఫిల్మ్స్ ఏంటి ఫర్ డైరెక్షన్? డైరెక్షన్ అంటే డైరెక్షన్ నాకు ఎక్కువ నేను డ్రామాస్ నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే టెక్నికల్ బ్రిలియన్స్ అండ్ అబిలిటీ ఈజ్ వన్ థింగ్. నువ్వు ఒక 4-5 ఎంచుకొని నీ పాత్రల్ని ఎగ్జాక్ట్ పర్ఫార్మెన్స్ చేయించడం ఇంకో థింగ్. సో నేను అది విశ్వనాథ్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. అంటే ఇంకోటి యాక్టర్స్తో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్, క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీకెంత క్లారిటీ ఉందో నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తే వాడి తలలో ఆల్మోస్ట్ అదే ఉంటుంది. సో డైరెక్షన్ ఇస్ అ వెరీ డిఫరెంట్ గేమ్ దెన్ నోయింగ్ వాట్ కెమెరా. ఈ రోజు కూడా అందుకే స్పిల్బర్గ్ ఏమంటాడు, కొత్త ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా వస్తుంటే తను అసలు అది ఆలోచించాడు, కెమెరా ఎక్కడ పెట్టారు ఏంటి ఇదంతా తను ఒకటే ఆలోచిస్తాడంట, వీళ్ళు ఎలా డ్రైవ్ చేస్తున్నారు పర్ఫార్మెన్సెస్ని. సో దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పార్ట్. అంటే నీకు వయసు పెరిగే కొద్దీ మోర్ ఫిలిమ్స్ నువ్వు చేసే కొద్దీ నీకు అర్థమయ్యేది అదే. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు డీల్ విత్ హ్యూమన్స్, నాట్ విత్ మెషిన్స్. కెమెరా ఏదన్నా కానీ అక్కడ ఈరోజు యాక్టర్ మూడ్ బాగాలేదు, నేను ఏం చేయగలుగుతాను నాకున్న నిర్ణీతమైన సమయంలో ఆడి మూడ్ని ఛార్జ్ చేయడానికి. ద మోర్ నువ్వు పండిపోతావు అనమాట పోయే కొద్దీ. ఎందుకంటే లిమిటెడ్ టైం ఉంటుందండి, ఆ టైంలో బ్రిలియన్స్ క్రియేట్ చేయాలి మనం. అండ్ కాంబినేషన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే బాంగ్ జూన్ హూ పారాసైట్ డైరెక్టర్ ఏమన్నాడంటే, అంటే
నీ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ నేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ రైటింగ్, సంథింగ్ లైక్ దట్. తను ఏమన్నాడంటే నీకు ఒక హ్యూమన్ నేచర్ గురించి ఎంత తెలుసు అనేది నువ్వు రాసే కథలో చెప్తావు. అప్పుడు ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇంటూ బ్యాక్ స్పేస్. ఎందుకంటే సాధారణ ప్రేక్షకుడి గురించి మాట్లాడుకుందాం. వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు కెమెరా ఇదంతా ఆలోచించాడు, ఇవన్నీ ఓన్లీ టూల్సే. వాడు రియల్గా ఇంటికి తీసుకెళ్లేది ఎమోషనే. సో అది యాక్చువల్ డైరెక్షన్. పోయే కొద్ది ఇప్పుడు మీరు టీజర్లోనే ఎందుకంత ఫీల్ అయ్యారు? సినిమా కూడా కాదు అది. టీజర్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ 4 షాట్లు మిమ్మల్ని నేను ఊరిస్తున్నా. అక్కడెక్కడో ఫీల్ అయ్యారు ఆ డైలాగ్ వల్ల. ఏంటంటే డైరెక్షన్ ఈజ్ మోర్ అబౌట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద మోస్ట్ క్రూషియల్ థింగ్స్. సో అందుకే మనం చాలా అమెచ్యూర్స్ ఉన్నప్పుడు ఇనీషియల్గా మనకంత టెక్నిక్ గురించి మాట్లాడతాం. ఆల్ రాజ్మటాస్ కూర్చున్నప్పుడు ఫిల్మ్ మేకర్స్ అందరూ ఏ కెమెరా ఐలెన్స్ బుల్షిట్. పోయే కొద్దీ నువ్వు ఒక్కసారి లీగ్లోకి వెళ్ళి లెగసీలోకి వెళ్ళిన తర్వాత యూ ఓన్లీ స్పీక్ అబౌట్ పర్ఫార్మెన్సెస్. మనం హకీన్ ఫినిక్స్ లాంటి యాక్టర్తోనో, కమల్ హాసన్ లాంటి యాక్టర్తోనో, తలపండిన ఏ పెద్ద యాక్టర్తో నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు అసలు లెన్స్ మాట్లాడవు. ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు దెమ్. అసలు వాళ్ళకి మీనింగ్ ఉండదు అందులో. యాంథోనీ హాప్కిన్స్ ఇలాంటి వాళ్ళతో మనం కూర్చుంటే, మోహన్ లాల్ గారు అంతా నేను అనేది తెలుగులో కూడా ఏ పెద్ద యాక్టర్స్తో అయినా వాళ్ళు ఈ రోజుకి అట్రాక్ట్ అయ్యేది కథ, నువ్వు చెప్పే విధానం, నువ్వు డ్రైవ్ చేసే విధానం. ఎందుకంటే ఎన్ని డెకేడ్స్ నుంచి చూస్తున్నారండి వాళ్ళ ముందు. ఫిలిం పోయి డిజిటల్ వచ్చింది, ఐమాక్స్ కెమెరాలు, 65 పర్ఫ్స్, పెద్ద పెద్ద ఎల్ఎఫ్ కెమెరాలతో షూట్ చేస్తున్నారు. కెమెరా డజంట్ ఇంట్రెస్ట్ యువర్ యాక్టర్స్. యాక్టర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ బై ఎమోషన్. మా డైరెక్టర్ ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాడు అని. నేను ఇందాక మీది షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు అడిగాను, మీరు రీల్ ఫిల్మ్ ఎఫెక్ట్ ఇచ్చారా అనేసి. సో లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద బేసిక్స్, గోయింగ్ బ్యాక్ ఇన్ ద టైమ్ టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్. నోలన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ రీసెంట్లీ రిలీజ్డ్ మూవీ. అంటే ఇప్పుడు మొన్న అతను డైరెక్ట్ డైరెక్ట్ ఐమాక్స్ ఫౌండర్తోనే కాల్ చేసి మాట్లాడాడంట. అంటే నాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఇది కనుక నువ్వు క్లియర్ చేస్తే నీ కెమెరాలో ఒడిస్సీ ఈజ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ కంప్లీట్గా ఐమాక్స్తో షూట్ చేద్దామని చెప్పేసి. అంటే వాళ్ళ లీగ్ అలాంటిది, వాళ్ళ లెవెల్ అలాంటిది, వాళ్ళ ఛాలెంజెస్ అలాంటివి. అంటే తను ఫస్ట్ నుంచి హీజ్ అన్ అడ్వకేట్ ఆఫ్ ఫిల్మ్, స్ట్రాంగ్గా ఫస్ట్ నుంచి. తను మాట అన్నాడు, నాకు ఒకసారి నవ్వు వచ్చింది. అంటే మీరు ఎందుకు డిజిటల్ చేయరు, ఇంత ఈజీ అవుతుంది కదా, ఎందుకు ఓన్లీ ఫిలింలో చేస్తారంటే తను ఏమన్నాడు, కియాను రీవ్స్ ఇంటర్వ్యూ చేశాడు తన్ని. సో అప్పుడు తను ఏమన్నాడంటే ఐ వుడెంట్ సాక్రిఫైస్ మై ఆయిల్ పెయింట్స్ ఫర్ ఎ బంచ్ ఆఫ్ పేస్టల్స్ అన్నాడు, క్రయాన్స్. తన దృష్టిలో డిజిటల్ అనేది అట్లాంటిది. ఫిలిం అనే కాదండి, చాలా వాటిలలో మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నాం. ఆర్గానిక్ ఫుడ్ అని, క్లాదింగ్ అని, అన్నీ అంటే ఎగ్జాక్ట్లీ. సో ఫిలిం అనేది ఇక తప్పదు, రావాల్సిందే. ఎందుకంటే ఇంకోటి ఎక్కడో నువ్వు మొత్తం డిజిటల్ ఇంత సూపర్ షార్ప్ లెన్సెస్తో నువ్వు తీసిన ఇమేజ్ చాలా క్లీన్గా, క్లినికల్గా కనబడుతుందండి. అలా ఉండదు లైఫ్. అది ఎట్లా అంటే ఒక్కోసారి నీకు ఆ షార్ప్నెస్ వల్ల అనిపిస్తుంది నీకు చూసినప్పుడు. సో మళ్ళీ ఫిల్మ్ మేకర్స్ ఏం చేస్తున్నారు, దాన్ని కొంచెం ఫిలిం స్కాన్ లెక్క ఇంకో కొంచెం ఎమ్యులేషన్స్ వేద్దాము, గ్రెయిన్ వేద్దాము అనుకుంటున్నారు. ఎందుకంటే అంత నచ్చట్లేదు మనకి, అంత సూపర్ షార్ప్ అది నచ్చట్లేదు మనకి. చాలా ఫ్లాస్ కనబడుతున్నాయి మొహాలల్లో, జుట్టులో, కళ్ళ కింద, ఇలాంటివి. ఈవెన్ డబ్బింగ్ లో కూడా అంత క్రిస్ప్ డబ్బింగ్ కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఎక్కడో డబ్బింగ్ కూడా లిటిల్ బిట్ ఆఫ్ నాయిస్ ఉంటే కూడా అవును, మీరు అన్నట్టు అంటే అనలాగ్, దానికి అనలాగ్ క్వాలిటీ అనేది ఉంటే బాగుంటుంది. సో విత్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు ఏ యూస్ చేస్తుంటారు. ఐ డోంట్ థింక్ యు ఆర్ వెరీ కీన్ ఆన్. నేను ఎంటైర్ ఈ ఫిలింని ఫస్ట్ స్టోరీ బోర్డ్స్ అన్ని మిడ్ జర్నీలో ఏఐలో నేను చేశాను. ఓకే. అంటే నన్ను చాలామంది అడిగారు. నేనేమంటానంటే, అంటే ఏఐని రాంగ్గా తీసుకోవద్దు. ఇప్పుడు ఉదాహరణకి లైఫ్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. మనం రేపు సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి బెడ్లో పడిపోయి ఉన్నాం. స్కిల్ సెట్ ఉంది నీకు, చేయగలిగే శక్తి లేదు. అంటే నువ్వు ఒక మాట చెప్తే ఆ కమాండ్ మీద నీ వర్క్ తయారవుతే ఎంత మంచి. నేను అనేది దాన్ని అంత నెగిటివ్గా ఏం తీసుకోవాల్సిన పని లేదు. ఇంకోటి చాలా పూర్ పీపుల్ ఉన్నారండి, అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఉన్నారు, హూ కాంట్ అఫోర్డ్ ఫిలిం అండ్ ఫోటోగ్రఫీ కోర్సెస్. అట్లాంటి వాళ్ళకి ఏ బెటర్గా అండర్స్టాండ్ చేసుకునే అది చేస్తుంది. నో మ్యాటర్ వాట్ ఎవర్ యూ డూ, ఇట్స్ నెవర్ అ సబ్స్టిట్యూట్. క్రియేటివిటీకి, పెయిన్కి సబ్స్టిట్యూట్ కాదు అది. బట్ దానివల్ల చాలా అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ అఫోర్డ్ చేయలేని పీపుల్ నేర్చుకుంటున్నారు, ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నారు. ప్రతిసారి స్కిల్ సెట్ అవసరం లేదు. అట్లా ఇంకోటి నేను నోటీస్ చేసింది, మీరు మను టైం కాదు, మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు, బ్యాక్ స్పేస్ చేసేటప్పుడు యువర్ థింకింగ్ యువర్ టేకింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ సీరియస్ ఫిల్మ్ మేకర్ అండ్ ట్రైడ్ ఇట్ అని. ఎందుకంటే ఆ టైంలో దెర్ వాజ్ నో ఆప్షన్. ఒకటి షార్ట్ ఫిల్మ్, దెన్
బిగ్ ఫీచర్ ఫిల్మ్ అన్నట్టు. దెర్ ఈస్ నో మిడ్వే. ఇప్పుడు వచ్చేసరికి ఇట్ హ్యాస్ బికమ్ టోటల్ రీల్స్ కానీ టిక్ టాక్ కానీ ఇట్ హ్యాస్ బికమ్ అన్ ఎంటర్టైన్మెంట్ మీడియా అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ కరప్టెడ్ బై ఇట్. ఇఫ్ సంబడి మీకుండే సీరియస్నెస్ మనకి ఇంకా వేరేది లేదు. యూ నీడ్ టు బి వెరీ సీరియస్ అబౌట్ మేకింగ్ ఏ రియల్ మూవీ ఆర్ రియల్ షార్ట్ ఫిల్మ్ అనే ఆస్పెక్ట్ పోతుంది. నౌ ఇట్ ఈస్ ఆ లైన్ కూడా బ్లర్ అయిపోతుంది. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? అది ఇండివిజువల్ చాయిసెస్ అండి. అంటే ఇప్పుడు ఎన్ని మీడియమ్స్ ఉన్నాయి, సిరీస్లు ఉన్నాయి, మనకి రీల్స్ ఉన్నాయి, ఫిలిం ఉంది, డాక్యుమెంటరీస్ ఉన్నాయి. నేను అనేది దేనికి ఏది పోటీ కాదు. అంటే అనవసరంగా మనం భయపడతాము. ఎవరి నీష్ వాళ్ళకు ఉంది. సో సీరియస్నెస్ అనేది అంటారా, మనం ఇప్పుడు చేసే దాంట్లో ఉంటే ఒక 5 నిమిషాల షార్ట్ ఫిలింకి నీ సీరియస్నెస్ అప్లై చేయొచ్చు, ఒక ఫిలింకి అప్లై చేయొచ్చు, 10 ఎపిసోడ్లు ఉన్న సిరీస్కి అప్లై చేయొచ్చు. అంటే అలా అప్లై చేశారు కాబట్టి గొప్ప గొప్ప సిరీస్లు వస్తున్నాయి మనకి. సో అది ఎవరీ ఇండివిజువల్ అతనికి అతను వేసుకోవాల్సిన క్వశ్చన్. అంటే నేను ఎందుకు తీస్తున్నాను ఇప్పుడు ఇది? నేను ఓన్లీ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చూపించుకోవడానిక, లేకపోతే పబ్లిక్లో నన్ను నేను ఒక ఫిల్మ్ మేకర్గా ప్రొజెక్ట్ చేసుకోవడానిక, జెన్యున్గా నాకున్న థర్స్ట్ని నేను తీర్చుకోవడానిక, నాకు లైఫ్లో ఉన్న ఎన్నో ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎత్తుక్కోవడానిక, అది నీకు అప్పుడు వస్తుంది ఒక రియల్ సీరియస్నెస్ అనేది. సో అది ఎవరికి వాళ్ళకు మనం వదిలేయాల్సిందే. అది రాదర్ దెన్ ట్రయింగ్ టు థింక్ అబౌట్ ఇట్, వదిలేసిందే బెటర్. చాలా సీరియస్ ఫిల్మ్స్, చాలా డీప్ మీనింగ్ ఉన్న ఫిల్మ్స్ తీశారు. బట్ డిడ్ యూ ఫైండ్ అంటే కొంత అంటే అది అర్థం కానీ మీ స్టామినా అర్థం చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా ఇన్సల్ట్స్ లాంటివి జరిగినాయి ఏమన్నా? అది అంటే ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు నిన్న కూడా టీజర్ 2 కింద వెళ్ళి నేను ఊరికే జస్ట్ గోయింగ్ త్రూ ద కామెంట్స్. అంటే ఎందుకు ఇంత డీప్గా చెప్పాల్సిన అవసరం ఏముంది, నార్మల్గా మాట్లాడుకోవచ్చు కదా అంటే నేను అనేది నార్మల్గా మాట్లాడితే డైలాగ్ని పెద్ద క్రాఫ్ట్ అని చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా రాస్తారు. రోడ్డు మీద వాడిని పిలిచినా కూడా భయ్యా నార్మల్గా మాట్లాడుకునేలా ఉండాలంటే ఆడు రాస్తాడు. దానికి ఒక క్రాఫ్ట్ డైలాగ్ రైటర్ అవసరం లేదు. సో ఒక్కోసారి నాకు ఏమనిపిస్తుంది అంటే సరేలే ఇక వాళ్ళకి అర్థం అవ్వట్లేదు వదిలేద్దామని అనుకుంటా. ఒక క్షణం అంటే ఇంగ్లీష్లో డైలాగులు రాస్తే తెలుగు భాషల్లో ఎవడు పట్టించుకోవట్లేదు అంటారు. ఒక వ్యక్తి తెలుగులో రాస్తే ఎందుకు ఇంత డీప్గా రాస్తున్నావు అంటారు. అంటే ఎలా రాసినా ప్రాబ్లమే. సో ఆ పీపుల్ ఎప్పటికీ ఉంటారు. నేనే కాదు చాలామంది ఫిల్మ్ మేకర్స్ డిటాచ్ అవుతూ ఉండాలి మెల్లగా. అరే నువ్వు ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు అదర్ దెన్ యువర్ ప్రొడ్యూసర్ ఆర్ యువర్ టీమ్ ఆర్ యువర్ సెల్ఫ్. నువ్వేం తప్పు చేయట్లేదు, నేనేం మోసం చేయట్లేదు, ఎవరి కంచంలో కూడు లాక్కోవట్లేదు. నా ఎక్స్ప్రెషన్ నేను పెడుతున్నా, నీకు ఇష్టం ఉంటే చూడు, లేదంటే వెళ్ళు. కానీ సలహా ఇవ్వడం అనేది నిజంగా చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే సలహా ఇచ్చేటప్పుడు 1-2 సార్లు మనం చూసుకోవాలి. ఇప్పుడు అందులో నుంచే ఇగో ఇలా ఇన్సల్ట్ అని ఇంకోటని ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఏం చేస్తాం మనం దానికి? అది ఎప్పుడూ ఉండేదే, నేనే కాదు యాక్టర్లు అందరూ సఫర్ అవుతారు. అది రైట్. 8 వసంతాలు 20th June రిలీజ్ అవుతుంది. ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఇట్. ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ మేక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఐ హోప్ దట్ ఇట్ విల్ కనెక్ట్ విత్ ద పీపుల్ అండ్ గెట్ మనీ. యా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అట్లీస్ట్ సెకండ్ ఫిలిం కాబట్టి దట్ మనీ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ దట్. నాకు చూడాలని ఉంది. ఐ మీన్ ఫిలిం వైజ్, నరేటివ్ వైజ్, ఎమోషన్స్ వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. బట్ చెప్పే కదా అల్టిమేట్గా అంటే మను రిలీజ్ అయ్యే టైంకి ఈ టైంకి దెర్ ఈస్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ ఆర్ న్యూ జనరేషన్ ఆఫ్ ఆడియన్స్ హవ్ కమ్ అప్. సో దే ఆర్ మోర్ ఓపెన్ ఫర్ ఫిల్మ్స్ ఫ్రమ్ యూ ఐ గెస్. అది వీ హ్యావ్ టు పుట్ ఇట్ టు టెస్ట్. అంటే అది థియరీయా ప్రాక్టీసా అనేది రేపు సినిమా చెప్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.